మరియు డిపిఆర్ గారి ఆదేశాల మేరకు జిల్లాలో అకాల వర్షాల వల్ల కామారెడ్డి జిల్లా మొత్తము అతలాకుతలముగా ఊపినటువంటి 3 రోజుల వర్షాలు ఎంతో మందికి నష్టం వాటిల్లింది. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పేసి మనం ఈ వర్షాల కారణంగా మనం అందరం కూడా పరిశుభ్రత వరదల కారణంగా అశుభ్రతగా ఉన్నటువంటి ప్రదేశాలన్నీ కూడా మనం జాగ్రత్తలు వహించి సీజనల్ విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా జనకనండి జనమంతా కాలాపకై దోమలతోటి పదిలం మీరంతా జర పదిలం మనమంతా పగిలిన పెంకులు ప్లాస్టిక్ డబ్బలు కొబ్బరి బొండము రబ్బరు చిప్పలు పూల కుండీలు చెత్త కుప్పలు మురికి కాళ్ళలు మురికి కుంటలు ఇంటి చుట్టూర చెత్త చెదారం నిలువ నీటితో మరింత దూరం ఈ గలతో మనకిది ఆధారం మారోగాల మూల కారణం విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా జరపనండి జనమంతా ప్రాణాంతకై దోమలతోటి పదిలం మీరంతా జర పదిలం జనమంతా చికను కొన్యాడు రోగమచ్చును చెనుకుల్లేస్తని గోమకాటుకు మలేరియాని మరణమచ్చును తోలెంటే అని గోమకాటుకు ఎరడువాపు అని వ్యాధి వచ్చును టైగరు దోమ కొట్టిందంటే డెంగ్యూ రోగం మనకు వచ్చును విషజ్వరాల కాలం వచ్చినది వినండి మీరంతా జరగనండి జనమంతా అందుకే అందర వాళ్ళు ఆరోగ్యం నా భాగ్యం దోమలతోటి పదిలం మీరంతా జర పదిలం మనమంతా వర్షమేమో దానిపైన అది చేసుకుంటా ఉన్నాం కాదు. వానికి ఉబ్బసం రోగం ఉంటుంది, షుగర్ ఉంటుంది, బీపీ ఉంటుంది, అన్ని ఉంటాయి. కాబట్టి మనం ఆరోగ్యంగా ఉండాలి, అదే ధనవంతులు లెక్క ఫీల్ కావాలి. కాబట్టి మీరందరూ కూడా దయచేసి మరి ఇంకా కూడా ప్లాస్టిక్ మనను హరించి వేస్తుంది. చాలా మంది ప్లాస్టిక్ హోటళ్ళకి వెళ్ళి గరం గరం చాయ్ 4 కప్పులు తీసుకొచ్చి ఇంటికి వచ్చినాక ఇట్లా పోసుకుంటాం. ఆ ఫైబర్ అంతా కూడా మన కడుపులోకి ఏరి మనం అందరం కూడా కాలుష్యం తోని మనం అందరం కూడా క్యాన్సర్ వచ్చే వ్యాధి మనకు ఆ విధంగా కూడా రావచ్చు. కాబట్టి ప్లాస్టిక్ ప్లేట్లను వాడద్దు, ప్లాస్టిక్ గ్లాసులను, ఇవన్నీ ప్లాస్టిక్ ప్రతిదీ ప్లాస్టిక్ మయమైంది. కాబట్టి ఒక పాట